దీన్ని సవరిద్దాం. సో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దీని మీద రివ్యూ పెట్టి దీనిపైన జీవో ఇష్యూ చేసేటట్టుగా ప్లాన్ చేద్దామని శ్రీధర్ బాబు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కూడా ఇన్ఛార్జ్ వేము నరేందర్ రెడ్డి గారి దృష్టికి కూడా నేను తీసుకుపోవడం జరిగింది. ఈ నా కాన్స్టిట్యున్సీ కాదు, ఈ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అన్నిట్లల్లో కూడా ఇదే విధమైన తేడా ఉందని తెలిసింది కనుక దీని మీద తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కూడా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ నడుస్తుంది కనుక అసెంబ్లీ అయిపోగానే దీని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం. ట్యాక్సులు బీదోళ్ళ దగ్గర వసూలు చేయటం కాదు, ట్యాక్సులు వసూలు చేసేది ఉంటే డబ్బున్నోడు దగ్గర వసూలు చేయాలి. అభివృద్ధి చేయాలంటే డబ్బులు ఉన్నోడు కాంట్రిబ్యూట్ చేయగలడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలడు, సేల్స్ ట్యాక్స్ కట్టగలడు, వాడు ఇంకా సంపాదించగలడు. వాడి పైన భారం మోపినా తప్పలేదు. ఎవడైనా 5 స్టార్ హోటల్ కట్టినోడినో లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినోడి దగ్గర డబ్బులు వసూలు చేస్తే పర్వాలేదు, కానీ గుడ్సోనికి కూడా పట్నంలో ఉన్న బంజారా హిల్స్ ఉన్న పెద్ద బిల్డింగ్ కంటే ఈ గుడిసెలోనికి ఎక్కువ వేయటం అనేది నేరం, ఘోరం అని నా భావన. కనుక మా ప్రభుత్వం తప్పకుండా ఇమ్మీడియట్ గా దీన్ని సవరిస్తుంది, సవరించేటట్టుగా చేస్తారని కూడా